హాయ్ ఫ్రెండ్స్, తల్లిదండ్రుల మనసు పిల్లల భవిష్యత్తు. ఆదివారం రోజు నేను నెల్లూరు నారాయణ స్కూలు నరసింహస్వామి గుట్ట దగ్గరికి అయితే వెళ్ళాను. ఇక్కడ వచ్చి ఇది మెయిన్ ఎంట్రన్స్, అంటే లోపలికి మనం ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు మీకు ఇక్కడ కొన్ని చూపిస్తాను చూడండి. ఇక్కడ ఊరు బయట అయితే ఈ కాలేజీ నిర్మించడం జరిగింది. చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఎటువంటి డిస్టర్బెంట్ అనేది లేదు. మనసు అయితే చాలా ప్రశాంతంగా పిల్లలకు చదువుకోవడానికైతే కన్ఫర్మ్గా ఉంటుంది. ఈ స్కూల్ కన్ఫర్మ్గా మీరు తెలుసుకోవాలనుకుంటే చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఈయన టీడీపీ నాయకుడు నారాయణ. ఈయన మెయిన్ స్కూల్. ఇక్కడ చూడండి, పిల్లల ర్యాంక్స్ ఇలా ఇక్కడ రిసెప్షన్ పెట్టారు. చుట్టూ చూస్తే ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లలతో కూర్చొని భోజనం చేస్తున్నారు. ఇంటి దగ్గర తెచ్చుకున్న భోజనం పెట్టి ప్రేమగా గోరుముద్దలు పెట్టి తినిపిస్తున్నారు. చూడండి, చాలా ప్రశాంతంగా బాధని దాచుకొని వాళ్ళ పిల్లలకు గోరుముద్దు తినిపిస్తున్న పరిస్థితి. కొంతమంది నవ్వుతూ ఉన్నారు, మరికొందరు మాత్రం నిశ్శబ్దంగా కళ్ళలో నీళ్లతో కూర్చున్నారు. ఇది చూసి నాకు ఒక్కసారిగా అర్థమైంది, ఈ పిల్లలు చిన్నప్పటి నుంచి తమ ఇంటి దగ్గరే తల్లిదండ్రుల కళ్ళ ముందే పెరిగారు. అల్లారముద్దుగా పెంచుకున్నారు. 10th క్లాస్ వరకు ప్రతిరోజు వాళ్ళతోనే గడిపారు. కానీ ఇంటర్మీడియట్ వచ్చేసరికి మంచి చదువు కోసం దూరంగా కాలేజీలో చేర్పించవలసి వస్తుంది. ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటే ఫోన్లు, టీవీలు ఇలా చూస్తూ ఉంటారు. మా పిల్లవాడు దూరంగా చేరిస్తే ఖచ్చితంగా వాని భవిష్యత్తు బాగుంటుందని ప్రేమతో ఇప్పుడు వాళ్ళు ప్రతిరోజు చూడలేరు. ఈ లోటు తల్లిదండ్రుల మనసులో ఎంతో బాధగా ఉందో ఇక్కడ కనిపిస్తుంది. ఎక్కడెక్కడ నుంచి దూరాల నుంచి వచ్చి ఆదివారం రోజు మాత్రమే పిల్లలను చూసి వాళ్ళతో పాటు కూర్చొని మాట్లాడి ప్రేమగా భోజనం తినిపించి మళ్ళీ వెళ్ళిపోవలసిన సమయం కూడా వస్తుంది. కొంతమంది పిల్లలు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను కన్నీళ్లు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కొంతమంది తండ్రులు బయటికి చూపించలేకపోయినా లోపల బాధపడుతున్నారు. ఇదంతా మీ భవిష్యత్తు కోసమని మర్చిపోవద్దు. పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి, ఇది కేవలం చదువు కాదు, మీ తల్లిదండ్రులు త్యాగం కూడా. వాళ్ళు మనల్ని దూరంగా వదిలి వెళ్ళడం వాళ్ళకి ఇష్టం లేదు, కానీ మన భవిష్యత్తు మంచి కావాలని మనసు ఒప్పుకుంటుంది. చివరి సమయం అయిపోయింది, మళ్ళీ వెళ్ళవలసిన సమయం వచ్చింది. చూడండి, అందరూ ఎవరెవరు బ్యాగులు వాళ్ళు సర్దుకొని తల్లిదండ్రులు పిల్లలను వదిలి మరొకసారి చూసుకుంటూ నెమ్మదిగా బయటికి నడుస్తున్నారు. వాళ్ళు వెళుతుంటే పిల్లలు కూడా నిలబడి చూస్తూ ఉన్నారు. ఈ దృశ్యం నాకు చాలా గొప్ప నిజం నేర్పించింది. తల్లిదండ్రులు ప్రేమకు దూరం అనే మాట ఉండదు. వాళ్ళు పడే కష్టం, వాళ్ళు దాచే కన్నీళ్ళు అన్నీ మన భవిష్యత్తు కోసమే అని తెలుసుకోవాలి. అందుకే ప్రతి పిల్లవాడు ఒక విషయం గుర్తుంచుకోవాలి, మన విజయం అంటే కేవలం మనది కాదు, మన కోసం కన్నీళ్ళు పెట్టుకున్న తల్లిదండ్రులు గెలుపు కూడా అని. మీ భవిష్యత్తును మీరు మంచి బాటలో రుద్దుకోవాలంటే ఇదే మంచి అవకాశం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మా ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.